फ़ोन पे के ज़रिए 10,000 रुपये डाले हैं और 1,000 रुपये रकम भी नगद दी है। इंशाअल्लाह रमज़ान तक जितना हो सके उतना हमारे से हमारे दोस्तों से और बाकी के साथियों से इंशाअल्लाह जितना हो सके उतना कोशिश करेंगे इंशाअल्लाह। బాబుసేట్పై గత నెల 9వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సాయం ఎవరి వల్ల అందిందా మీకు ప్రభుత్వం నుంచి? नहीं मिलेगा अभी। क्या भी नहीं मिला? तो हालत क्या है तुम्हारी? कैसा काम करे तो चलती बोल को हमें नहीं, हमें काम करे तो चलती जिंदगी बंडी। अच्छा, नहीं तो घर चलता नहीं, बंडी रह गई तो बंडी भी नहीं घर को खाने। अब तुम्हारा घर खास घर है? खास में किराए का घर है। किराया घर है, किराया का काम करे तो चल रहा चलता। अब क्या है, कौन तो मदद कर रही है कैसा, कौन तो भी आगे बढ़ को कौन तो है तो दे को जाते हैं, नहीं तो क्या भी नहीं। अच्छा, देना वो तो कैसा 100-200 ऐसा नहीं का तो बड़े रकम कोई दे रही? नहीं, बड़े रकम एक दिन 5,000 दिए थे साहब, एक दिन है, एक दिन 3,000 दिए थे बस। और एक महीने से उसमें गुजारा कर ले, उसमें गुजारा कर रहे। బాబుసేట్ భాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన కష్టపడితేనే వాళ్ళ కుటుంబం జరిగేది. ఇంటి రెంటు, కుటుంబ ఖర్చులకు ఆయన ఇప్పుడు ఇక్కడ దాదాపు ఒక నెల నుంచి ఇక్కడ పాప బాగోగులు చూసుకోవడం వల్ల కుటుంబం జరగడం కూడా ఎంతో కష్టంగా ఉంది. అదేవిధంగా పాపకు ఏదైనా మంచి చెడ్డ తినిపించాలన్నా వీళ్ళు కూడా ఏదైనా ఒక కనీసం 2 పూటల కడుపు అంటే కడుపు నిండాలన్నా కూడా ఎంతో ఇబ్బందికరంగా మారిన వేళ ఇంటి రెంటు కూడా కట్టుకోలేని పరిస్థితిగా ఉంది. కాబట్టి వీళ్ళకు ఆర్థిక సహాయం అనేది ఎంతో అవసరము. గత నెల 9వ తేదీ బండిమెట్ట ప్రాంతంలో షేక్ హీనా అనే పాపకు ఒంటి నిండా కాలిన గాయాలయ్యాయి. అక్కడ మంట అంటుకోవడం వల్ల ఆ పాప అంటే కాళ్ళ దగ్గర నుంచి పై భాగం వరకు, మెడ భాగం వరకు ఒంటి నిండా కాలడం కూడా జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా నెల కావస్తుంది. నెల నుంచి ఆ పాపకు ఇక్కడనే ట్రీట్మెంట్ జరుగుతుంది. కానీ వాళ్ళ కుటుంబము ఎంతో పేద కుటుంబము, వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా లేదు. వాళ్ళు పని చేస్తేనే అంటే షేక్ హీనా వాళ్ళ ఫాదర్ బాబుసేట్ భాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన కష్టపడితేనే వాళ్ళ కుటుంబం జరిగేది. ఇంటి రెంటు, కుటుంబ ఖర్చులకు ఆయన ఇప్పుడు ఇక్కడ దాదాపు ఒక నెల నుంచి ఇక్కడ పాప బాగోగులు చూసుకోవడం వల్ల కుటుంబం జరగడం కూడా ఎంతో కష్టంగా ఉంది. అదేవిధంగా పాపకు ఏదైనా మంచి చెడ్డ తినిపించాలన్నా వీళ్ళు కూడా ఏదైనా ఒక కనీసం 2 పూటల కడుపు అంటే కడుపు నిండాలన్నా కూడా ఎంతో ఇబ్బందికరంగా మారిన వేళ ఇంటి రెంటు కూడా కట్టుకోలేని పరిస్థితిగా ఉంది. కాబట్టి వీళ్ళకు ఆర్థిక సహాయం అనేది ఎంతో అవసరము. అదేవిధంగా ఆ పాపకు ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సహాయం అందాలా, ప్రభుత్వం నుంచి కూడా మంచి ట్రీట్మెంట్ కూడా అందాలా. ఎందుకంటే పాప తొందరగా కోలుకోవాలంటే ప్రభుత్వము వాళ్ళకు మంచి ట్రీట్మెంట్ అందించి వాళ్ళకు ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే వీళ్ళు తొందరగా కోలుకునే అవకాశం ఉంది. లేకుంటే వీళ్ళ కుటుంబం చిన్న భిన్నంగా మారే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలోనే గత నెల మేము 9వ తేదీ వీడియో పెట్టడం వల్ల దానికి స్పందించి క్రాంతి కుమార్ గారు, అబ్దుల్లా గారు ముందుకు వచ్చి 11,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం ఇష్యూ జరిగినప్పుడు ఆర్టీఎన్ న్యూస్ ఛానల్లో చూడడం జరిగింది. చాలా మందిని మేము కాంటాక్ట్ అయ్యాము. ఇట్లా విషయం జరిగితే ప్రమాదం జరిగింది, అందరూ ఆదుకోవాలని చెప్పేసి. కొద్దిమందికి మనం వీడియో చూపించలేకపోయాము కాబట్టి కొద్దిమంది స్పందించలేదు. అందుకే ప్రత్యేకించి మళ్ళీ ఇప్పుడు వీడియో తీసి చెప్పడం జరుగుతుంది. మేము లొకేషన్కి వచ్చాము, పేరెంట్స్తో మాట్లాడినాము, వాళ్ళ తాతతో మాట్లాడినాము, సంఘటన స్థలాన్ని కూడా పోయి వచ్చాము. అంత జెన్యూన్గా ఉంది కాబట్టి మేము ముందుకు వచ్చాము. మీరు కూడా దాతలు ముందుకు రావాలని చెప్పేసి పండగ సందర్భంగా రంజాన్ మాసంలో పుణ్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు కూడా जकात फितरा आपसे गुजारिश है, आप भी जकात फितरा देना बोल को हमें आपसे रिक्वेस्ट कर रहे हैं. अब उनके बच्चे के बाप इनोज है बाबूसेट बोल को. अब तक जो वीडियो में बोले थे शफी भाई, इसी तरह आप नगद देना चाह रहे हैं, आप डायरेक्ट हॉस्पिटल को आको इनको दे सकते हैं. अगर नहीं आप फ़ोन पे में करना चाह रहे हैं, हमें जो वीडियो में हमें लास्ट में फ़ोन पे का तुम्हारे को स्क्रीन रखते हैं, उसको तुम्हें अमाउंट भेज सकते हैं. अल्लाह हाफिज़. అటు ప్రజా చైతన్య పార్టీ నాయకులు క్రాంతి కుమార్ గారు వచ్చారు. మరి వారిని అడిగి తెలుసుకుందాము. మరి దీనిపైన మీ స్పందన ఏముంది? షేక్ హసీనా కుటుంబ గారి పైన బండిమేటకు మేము పోయి స్కూల్ అంతా ఎంక్వైరీ చేశాము. ఆ స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు కూడా నిర్లక్ష్య వైఖరితోనే ఉన్నారు. అదే నిర్లక్ష్య వైఖరితోనే ప్రభుత్వ అధికారులు ఉన్నారని మా ఉద్దేశము. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా మున్సిపల్ కమిషనర్ కానీ, లేకపోతే మైనార్టీ కార్పొరేషన్ కమిషనర్ కానీ, లేకపోతే వీళ్ళంటిని పరిశీలిస్తున్న కలెక్టర్ గారు స్పందించకపోవడము, ఒక అమ్మాయికి పూర్తిగా అమ్మాయి అవసరమైనప్పుడు ఆ అమ్మాయి ఒక విద్యా వ్యవస్థలో ఉంది. ఆ విద్యా వ్యవస్థలో భాగమైన బాలలకు బాలికకి ఎన్నో ప్రయోగాలు అందిస్తున్నామని చెప్తున్న ఈ ప్రభుత్వము కానీ, లేకుంటే కర్నూలు జిల్లా కలెక్టర్ గారు కానీ స్పందించకపోవడం చాలా ఆశాప్రద విషయము. అయితే ఇవన్నీ ప్రభుత్వం చేయాల్సిన విషయం ఉంది. ప్రభుత్వము తెలంగాణలో జరిగిన కవ్వబన్ను విషయంలో స్పందించిన నారా లోకేష్ గారు ఈ విషయాన్ని మరి ఆయనకు తెలుసో తెలియదో కానీ, ఎందుకంటే తెలిసింటుంది
మేము చేసిన ఒక ఉద్యమం ద్వారా సాక్షి పేపర్ చూసి స్పందించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన పదవి ఉన్న మెజిస్ట్రేట్ ఎంక్వైరీ వచ్చి ఇక్కడ విచారణ చేసేదంటే అతనికి కూడా తెలుసు. కానీ ఈ విషయంలో మరి నారా లోకేష్ గారు ఖచ్చితంగా స్పందించి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా లేక అదే పనిగా ఆ అమ్మాయికి ఫ్యూచర్లో కూడా ఎందుకంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అంత బర్నింగ్ అయింది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ అమ్మాయి కూడా పూర్తి మొత్తం ఎడ్యుకేషన్ పూర్తి ఇవ్వాలా. అదే క్రమంలో అమ్మాయికి ఖచ్చితంగా చదువు ఇచ్చి ఒక ఉద్యోగాన్ని కూడా గ్యారంటీ వాళ్ళకి ఇవ్వాలని చెప్తున్నాం. అదే క్రమంలో వాళ్ళ కుటుంబానికి, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఒక్కడే పని చేస్తాడు, మిగతా వాళ్ళు ఏ పని చేయరు, ముగ్గురు కులం ఉంటారు. ఆయన పని చేయకపోవడం వల్ల ఈరోజు ఆర్థికంగా చాలా వాళ్ళు క్షీణించిపోవడం జరుగుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి తక్షణమే కలెక్టర్ స్పందించి వాళ్ళకు ఒక ఇల్లు కూడా కేటాయించి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే క్రమంలో మన నగరంలోని ప్రజలందరూ కులమతాలకు అతీతంగా అందరూ మన ముస్లిమ్స్ కావచ్చు, లేకపోతే ప్రజలు మానవతా హృదయంతో స్పందించి షేక్ హీనా గారి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని మేము ఒక ప్రజా సంఘాలుగా, ప్రజా పార్టీగా, ప్రజాచైతన్య పార్టీగా ప్రజల్ని కర్నూలు నగర ప్రజలను కోరుతున్నాం. ఈ విషయంలో ఆర్టీఎన్ ఛానల్ చాలా ముందున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. కాబట్టి అదే క్రమంలో ఈ విషయాన్ని మన కర్నూలు నగర శాసనసభ్యులు టీజీ భారతి గారు తక్షణమే గుర్తించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని అతను కూడా మేము ఈ ఆర్టీఎన్ ఛానల్ ద్వారా అతనికి తెలియజేస్తున్నాం, వివరిస్తున్నాం. కాబట్టి అతను కూడా స్పందించి తక్షణమే సాయం చేస్తే బాగుంటుందని ఈ ఆర్టీఎన్ ద్వారా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ఆర్టీఎన్ వారికి ఖచ్చితంగా ప్రజలు, ప్రజా సంఘాలు అన్ని విధాలుగా రుణపడి ఉంటారని తెలియజేస్తూ పి క్రాంతి కుమార్, ప్రజాచైతన్య పార్టీ, తెలుగు రాష్ట్రాల కార్యదర్శి. తమ వంతుగా ₹1 నుంచి కూడా ఎంతవరకైనా సహాయం చేయొచ్చు. ఒక్కొక్క రూపాయి కూడా అందిందంటే కూడా వీళ్ళకి ఎంతో మేలు జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.